మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు, క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే సంవత్సరం మొత్తం వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేయండి. మనకి కుంభరాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏలినాటి శని అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి కుంభరాశి వారికి 14 అంటే ఆదాయం 14, వ్యయం 14, రాబడి ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి. లాభాలు నష్టాలు, సుఖాలు కష్టాలు సమానంగా ఉన్నాయి. అలాగే రాజ్యపూజిత 6, 1 అవమానం ఉంది. అంటే వీళ్ళు గౌరవింపబడతారు. అంటే విందు వినోద కార్యక్రమాలను అన్నీ కూడా చేస్తారు. బంధువులకి బట్టలు పెడతారు, బంధువులకి అన్ని పనులు వీళ్ళు పూర్తి చేయడం, అందరి కష్టాల్లో వీళ్ళు పాలు పంచుకోవడం, ఈ విధంగా ఈ యొక్క ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. వీళ్ళకి తెలియకుండానే చేస్తారనమాట అది. అలాగే ఈ ఏలినాటి శని యొక్క ఎన్ని సుఖాలు ఇచ్చినప్పటికీ కూడా ఏదో మనం కోల్పోయినట్టుగా మనకి మనస్సు నీరసంగా నిస్సత్తువుగా ఉంటుందన్నమాట. అది శని ప్రభావం. అది ఇక్కడ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు పని ఉంటే డబ్బులు లేవు, డబ్బులుంటే పని లేదు, ఈ రెండు ఉంటే వర్కర్స్ దొరకరు అన్న విధానంలో ఉన్నటువంటి వీళ్ళకి రేపు ఏప్రిల్ 22 తర్వాత అన్నీ సవ్యంగా ఉండి మంచిగా బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పని జరుగుద్ది. నెక్స్ట్ ప్రమోషన్స్ వస్తాయి. అండ్ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రాకపోయినా ఏలినాటి శని ప్రభావం కదా, దాన్ని ఆపాలి ఏదో ఒకటి. అందువలన వీళ్ళు కోరుకున్న చోట కాకపోయినా ఎక్కడో ఒక చోటకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇకపోతే గురుడు మనకి ఈ కుంభరాశి వాళ్ళకి అర్ధాష్టమ గురుడు అవుతున్నాడు. ఎప్పుడు ఏప్రిల్ 22 నుంచి. అంటే డబ్బులు ఇప్పిస్తాడు ఏదో రకంగా. అప్పు అమ్మ అనుజ్ఞ నువ్వే తీసుకో, నువ్వు ఉంచుకో అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళేలాగా ఉంటుందన్నమాట రాశి. మనం అడగకపోయినా వాళ్ళు అంటే ఇల్లు కడుతున్నాం, ఉంచండి చేయండి అని. అలాగే ఈ ఏలినాటి శనిలో ఏంటంటే కుంభరాశి వాళ్ళంతా కూడా ఇల్లు కడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ తర్వాత మంచిగా పాతగా అయిపోయినటువంటి ఇల్లు ఏదైనా ఉంటే దాన్ని అమ్ముతారు కూడా. దానివల్ల నష్టమేమి రాదు, ఎక్కువగా లాభం అనేటటువంటిది వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాల్లో బాటలోకి వెళతారు. సో వీళ్ళకి ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 8వ ఇంట్లో కేతు నడుస్తున్నాడు. అష్టమ కేతు గ్రహం డిప్రెషన్కి తీసుకెళ్తుంది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఈ కుంభరాశి వాళ్ళు 10 మందితో ఉంటే ఆ డిప్రెషన్ పోతుంది అనమాట. ఆ విధంగా ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది ఎక్కువ చేస్తారు ఈ సంవత్సరం. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బాగా చదవాలి, వీళ్ళు చదువుతారు. అండ్ ఫారిన్ యూనివర్సిటీస్లో వీళ్ళకి సీట్లు అనేటటువంటి వీరు కోరుకున్న సీట్స్ కాకపోయినా ఏదో ఒక సీట్ అనేది రావడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం వలన ఎక్కువ రేటు పెట్టి వీళ్ళు సీటు కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. కాబట్టి ఏ రకంగా చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉందన్నమాట. మహిళల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కుంభరాశి మహిళలు ఉన్నారు. వాళ్ళు అటు పాపం ఫ్యామిలీ లైఫ్, ఇటు గృహస్థ జీవితం, ఇటు ప్రొఫెషనల్ లైఫ్, ఉద్యోగం, ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇది కొంచెం స్ట్రెన్యస్గా, కొంచెం స్ట్రెయిన్తో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఆ స్ట్రెయిన్ని కూడా దాటుకొని వెళ్ళగలిగేటటువంటి గుండె ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని ఈ శనీశ్వరుడు ప్రసాదిస్తాడనమాట. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో ఉన్నటువంటి శని వల్ల కాస్త బద్ధకం అనేటటువంటిది ఉంటుంది. ఇది నొక్కదాన్నే కనుక జయించినట్లయితే మనం ముందుకు దూసుకొని వెళ్ళిపోతాం. అండ్ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు మంచి సంపాదనని ఇస్తాడు. మాటలతో మనం వీళ్ళు మారేడికాయని చేసేయగలుగుతారు. అంత బాగుంటుందమ్మా కుంభరాశి వారు. గురుగారు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి పరిహారాలు చేయాలి మెరుగైన ఫలితాల కోసం? ముఖ్యంగా మనము ఈ అష్టమ కేతువును కంట్రోల్ చేసుకోవాలా. ఏలినాటి శనిలో ఉన్నాడు కాబట్టి శనిని కంట్రోల్ చేసుకోవాలా. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం శనివారం నాడు ఉదయం 8 గంటలకి. తర్వాత శనీశ్వరుడికి మనకి ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు పూజ చేసుకోవడం ఇంట్లో. అలాగే ఈ కేతు ఉన్నాడు కదా, కేతు జపం, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని మనము పేద బ్రాహ్మణులకి దానం చేయడం. లేదనుకో ఈ కిలోంపావు ఉలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకు పెట్టడం.
ఆ విధంగా ఉలవచారు కాసి పేదవాళ్ళకి పంచడం, అన్నదానం చేసుకోవచ్చు ఏ రకంగా. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ ఎల్నెట్స్ అనే దోషం తగ్గిపోతుంది, చక్కగా ఉంటారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.